ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 78వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఆసాపు కీర్తన దైవ ధ్యానము. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ శత్రువులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘముల నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలై పారేయను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికే సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని క్రోలజేసెను. వారు కడుపారా తినిరి. వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశాను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు
తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు తిరుగుబడిరి. ఎడారియందు ఆయనను ఎన్నో మారులు దొక్కపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతుల నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తమ సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, యమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగచేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేశాను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు ఆయన, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేశాను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములు అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు వీళ్ళు పనికిరానిపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములు కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరుదల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయాను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను, మధ్యవసుడే ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను. నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యోధా గోత్రమును, తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ఆమేన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకునబడిన ఈ 78వ కీర్తనను బట్టి
ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. మేము చదువుకున్న ఈ 78వ కీర్తనలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ 78వ కీర్తనను కూడా ఆసాపు భక్తుడే వ్రాసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. శీర్షికలో ఆ విషయం మనకు మరి వివరించబడింది. ప్రియదేవుని పిల్లారా, ఈ 78వ కీర్తన మొత్తాన్ని కూడా మరి ఆసాపు ఒక ప్రవక్తగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆది నుండి దేవుడు తన ప్రజలైన వారిని ఏ రీతిగా దాస్యపు బ్రతుకుల నుండి విడిపించాడో, ఆ విడిపించిన కారణాన్ని బట్టి ఆయనను స్తుతించవలసినటువంటి ఆయన ప్రజలు, ఆయనను గణపరచవలసినటువంటి ఆయన ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనకు పలుమార్లు కోపం పుట్టించారు. దేవుని ఉగ్రతకు గురి అయిపోయారు. ప్రియదేవుని పిల్లరా, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మరి దేవుని ప్రజలైన వారు దేవుని నుండి పొందుకున్నారు. ఎందుకు? దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని వారు అంచనా వేయలేక పలుమార్లు దేవుని మీద సణిగారు, గొణిగారు, దేవుని మీద నింద మోపారు. దేవుడు మాకు మరి ఈ ఎడారిలో నడిపించగలడా? ఈ అరణ్యములో మమ్మల్ని క్షేమంగా తీసుకుని వెళ్ళగలడా? మాకు మరి మంచి ఆహారం పెట్టగలడా? ఇక్కడ నీళ్లు లేవే, మాకు నీళ్లు ఇవ్వగలడా అని అనేక మార్లు తమ తిండి కోసము, ఆహారం కోసము, నీళ్ల కోసము, మరి సౌకర్యముల కోసము దేవుణ్ణి పలుమార్లు వారు ఏం చేశారనంటే దేవుని మీద సణిగారు, ఆయనను తక్కువగా చేసి మాట్లాడారు. ప్రియదేవుని పిల్లారా, ఈ కీర్తనలో మరి ఆసాపు ఒక ప్రవక్తగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కృప, ఆయన చేసిన ఘనకార్యాలకు, ఇశ్రాయేలు వారి తిరుగుబాటు పాపాలకు ఇక్కడ ఎంతో తేడాను మరి వివరిస్తూ ఆయన ఈ కీర్తనను రాశాడు. ప్రజలకు వారి చరిత్రని ఆధారం చేసుకొని హెచ్చరికలు ఇవ్వడం ఇక్కడ మరి ఆసాపు యొక్క ఉద్దేశముగా మనకు ఇక్కడ కనబడతా ఉంది. ప్రియదేవుని పిల్లారా, దేవుడు ఎఫ్రాయిము గోత్రాన్ని అణిచివేయడానికి, యోధా గోత్రాన్ని ఉన్నత స్థితికి తేవడానికి కూడా మరి కారణము ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి యోసేపు గోత్రాన్ని, ఎఫ్రాయిము గోత్రాన్ని వెనుకకు నెట్టి యోధా గోత్రాన్ని ఉన్నత స్థితికి తేవడానికి గల కారణం కూడా మనకు ఈ కీర్తనలో కనిపెడతా ఉంది. ఈ కీర్తన చరిత్ర సంభవాల అంతరార్థం కూడా నేర్పిస్తూ ఉంది. నేటి కాలానికి మనకెంతో అవసరమైన పాఠాలు కొన్నింటిని దీనివల్ల మనం నేర్చుకోగలం. తమ కోరికలన్నిటినీ దేవుడు తీర్చడం లేదని తరచుగా మనుషులమైనటువంటి మనము ఆయన నిందిస్తూ ఉంటాం. తాము ఊహించినట్టు ఆయన మన పట్ల ప్రవర్తించడం లేదని, మన పాపాలని, తిరుగుబాటును ఆయన శిక్షిస్తాడనో ఆయనను తప్పులనుతూ ఉంటారు. మనం పాపం చేస్తే ఆయన శిక్షిస్తాడనేటువంటి భయం లేకుండా ఆయన మీదనే తప్పులనడానికి కూడా నేటి మనుషులు మరి వెనకాడటం లేదు. దేవుని దేవుని యొక్క నిజ స్వభావము, ఆయన యొక్క గుణగణాలు మానవ భ్రష్ట స్థితి కొట్టొచ్చినట్లుగా కూలంకషంగా మరి ఈ కీర్తనలో మనం చదువుకున్న భాగంలో తెలుస్తూ ఉన్నాయి. దేవుడు ఎలాంటివాడో, మనము ఎలాంటి వారమో ఇక్కడ మనం కొంత మటుకు నేర్చుకోగలం. ఇక్కడ వర్ణింపబడిన ఇశ్రాయేలు వారి కంటే మనం లేసవన్న మంచివారం అనుకోవడానికి ఎలాంటి ఆధారము లేదు. దేవుడిచ్చే వెలుగు, సత్యం వారికి ఉన్నంతగా మనకంటే వారిలాగా తిరుగుబాటు పాపకార్యాల్లో మనం పాలు పంచుకుంటే మనకు ఏ సాకు లేదు. అపనమ్మకం వల్ల కలిగే ఫలితాలు, దానికి పడే శిక్షల గురించి ఇక్కడ సవివరంగా దేవుడు వివరింపచేశాడు తన భక్తుని ద్వారా. ఈ కీర్తనలో అపనమ్మకం వల్ల కనబడ్డ ఫలితాలు ఏమిటి అని మనం చూస్తే గనక, మనుష్యులు వెనుకంజ వేయడం. 9వ వచనంలో మనం చూస్తే మనుష్యులు వెనుకంజ వేయడం. మరి 10వ వచనంలో అవిధేయులు కావడం. మరి 11వ వచనంలో దేవుని అపార కరుణను వారు మర్చిపోవడం. మరి 33వ వచనంలో మనం చూస్తే వ్యర్థ జీవితం గడపడం. 36వ వచనంలోనే అబద్ధాలు పలకడం, దేవుణ్ణి హద్దులో పెట్టాలనుకోవడం. 41వ వచనంలో స్వామి భక్తి లేకుండా నమ్మరాని వారు కావడం. 57వ వచనంలో ఇలాంటి అపనమ్మక మనుషులపై దేవుని కోపాన్ని, గొప్ప నష్టాన్ని తెచ్చిపెడుతుందని వారు గ్రహించకపోవడం.
దేని పిల్లరా ఆలోచన చేశారు కదూ. దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని ఆశపడితే తన ప్రజలైన వారు దేవుని మీద మరి తిరుగుబాటు చేసిన వారిగా, దేవునికి మరి కోపాన్ని పుట్టించిన వారిగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నారు. యాకోబు సంతతిని ఆయన అసహించుకున్నాడు. వారి మధ్య నుండి తన యొక్క గుడారాన్ని, తన యొక్క సన్నిధిని మరి విడిచిపెట్టేశాడు. వారి మధ్యన ఏ గుడారములో నుండి అయితే వారిని రక్షించాడో, మరి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారికి మరి ఆపదలు రాకుండా వారిని కాపాడాడు. ఆ విషయాన్ని మర్చినటువంటి ప్రజల మధ్య ఉండకుండా ఆయన వెళ్ళిపోయాడు. దేని పిల్లరా, ఈ విషయాన్ని గమనించిన క్రీస్తు ప్రభులు వారు మధ్యవర్తి అయి వారికి దేవునికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చి వారి పాపముల నిమిత్తమై మరి మనుష్యులందరి పాపముల నిమిత్తమై ఆయన క్రయదమ్ముగా తన రక్తమును సిందించాడు, పాప పరిహారమును అందించాడు. ప్రియదేని పిల్లరా, ఆ రక్షకుని ఎరిగిన నీవు ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా మనుష్యులు దేవునిని అపహాస్యం చేస్తూ, దేవునిపైన నమ్మకత్వాన్ని కోల్పోతూ, దేవుడిచ్చేటువంటి ఆశ్చర్యమైన అద్భుతాలను చవి చూడకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటా ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని పిల్లలైన వారు ఎక్కడో ఒక చోట దేవునిపై తిరుగుబడుతూ దేవుని యొక్క మరి శక్తిని ఆయన బల సంపన్నతను మరి వారు అంచనా వేయకుండా, దేవుని గుణగణాలను పొందుకొనకుండా మరి నాశనములకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున మనం కూడా ఇలాగనే ఉన్నాము కదూ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున ఉన్నారో ఈ రోజున నీవు నీ భక్తి విశ్వాస్యతలో యథార్థతలో ఇలాగనే ఉన్నావు కదూ. ఎన్నో మార్లు దేవుడిని అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తే వాటిని మరచిపోయి మరలా నాకు దేవుడు ఇది చేయటం లేదేమిటి, విసరి వెళ్ళు మరి గాలి వలె పొట్టు వలె వెనక్కి విసరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాని గాలి మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు కదూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కీర్తనలో భక్తుడు వివరించినట్లుగా దేవుని యొక్క గుణగణాలు ఎంత ఉన్నతమైనవో మరి దేవుని ప్రజలైన వారు కూడా ఆ గుణగణాలను కలిగి ఉండాలని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని గుణగణాలను అంచనా వేయకుండా, ఆయన బలమును శక్తిని ఆశ్రయించకుండా దేవునిపై సణిగారు, గొణిగారు, ఆయన కోపం పుండించారు. చివరకు ఆయన ఉగ్రతకు లోనైపోయారు. ఇదిన ఆయన మాటలను, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొనకుండా దేవుని ఉగ్రతకు గురి అవుతా ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడు? అయితే ఈ దినమే దేవునికి నువ్వు ప్రతిష్ఠిత చేసుకో. దేవుని యొక్క బలమును శక్తిని మరి ఆశ్రయించు. ఆయన బలమైన చేతి కింద నీవు ఉంటే నీవు కదల్చబడవు. దేవుడు నిత్యము నిన్ను సియోను కొండవలే వృద్ధిల్ల చేస్తాడు. ప్రార్థన. దయగలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నాయన. ఈ కీర్తన భాగంలో నుండి ఆనాడు నీ ప్రజలు చేసిన నాయన ఇదిగో తండ్రి అజ్ఞాతిక్రమము, నీ బలమును శక్తిని ఆశ్రయించకుండా నీపైన గొణిగి సణిగి నీకు కోపం పుట్టించిన వారిగా ఆనాడు నీ శక్తిని అయా నీవు చేసిన ఆశ్చర్య కార్యములను వారి కళ్ళారా చూచి కూడా ఎందు నమ్మకి ఉంచకపోయారు నాయన. అయా కొంతమంది అయితే యవనులు ఉగ్రత పాలైపోయారు, అగ్ని పాలైపోయారు. అయా ఇదిగో తండ్రి అనేక మంది ఈ రోజున నీ వాక్యాన్ని వింటున్నారు కానీ వాక్య ప్రకారం జీవించకుండా, నీ శక్తిని నీ బలమును ఆశ్రయించకుండా ఇదిగో లోకము తమ యొక్క నైనా తెలివిని జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారు తమను తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. అలాంటి బ్రతుకుల నుండి వాడు విడిపింపబడి సర్వశక్తి కలిగిన దేవుడవు నీవేనని, సర్వ గుణ సంపన్నుడవు నీవేనని, నీ గుణములను పొడుపుచ్చుకున్న వారి నీలో నిలిచి ఉండటానికి, అయా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి, నీ వాక్యమును అనుసరించటానికి కృపను దయను ఈ ఉదయమున మీరు దయచేయమని, అలాగున నిన్ను ఆరాధించేవారిగా సమస్త ప్రజలు మారునట్లుగా నీ గొప్ప శక్తిని, నీ బలమును ప్రపంచానికి తెలియజేసేవారికి వారిని మార్చమని ఈ దినం మేము చేయగలనట్టు మీకు అనుదృష్టి ఉంచి విధోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.